శ్రీవారిని సీనియర్ నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మురళీమోహన్ దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతోనే తనకు పద్మశ్రీ అవార్డు వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం శ్రీవారి ప్రసాదాలు ఎంతో నాణ్యంగా ఉన్నాయని అన్నారు. ఈ రోజున తిరుమల తిరుపతి దైవ దర్శనం కోసం ఇక్కడికి వచ్చాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆపదల ముక్కుడు వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవటం అంటే జీవితంలో మనం ఎప్పుడో చేసిన పుణ్యం మూలంగా ఇలా దర్శించుకోగలుగుతాం అనిపిస్తుంది నాకైతే. రోజు రోజుకి కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడున్న పాలక మండలి కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. కల్తీ నెయ్యలు కానీ కల్తీ పదార్థాలు కానీ ఏమీ లేకుండా స్వచ్ఛమైన ప్రతి ఆహార పదార్థం కూడా స్వచ్ఛమైనవి. భక్తులకి ఇచ్చే ప్రసాదం ఇది. అన్ని హైయెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీయే తీసుకురండి అని చెప్పి ఆయన అనటం, ఇవాళ అన్నదానంలో కానీ ఇది కానీ ప్రతిదీ కూడా ఏ విధమైన కల్తీ లేకుండా అద్భుతంగా చేస్తున్నారు.